హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటుకుల మిక్చర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని అటుకుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా పల్లీల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పుట్నాలని కూడా తీసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పుడు కరివేపాకును కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ సోంపును కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది సోంపు యాడ్ చేస్తే. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. అలాగే ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఒకసారి